నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంకు విచ్చేసిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు. స్వామివారి దర్శనంకై విచ్చేసిన అచ్చెన్నాయుడు దంపతులకు పూర్ణకుంభం స్వాగతం పలికి అర్చకులు. యోగా వలన మానసిక ప్రశాంతత, వ్యక్తిత్వ వికాసం లభిస్తుందని వెల్లడించిన జనసేన ఎమ్మెల్సీ. యోగాలో ప్రపంచ రికార్డు సాధనలో భాగస్వాములైన పిఠాపురం విద్యార్థులను అభినందించిన నాగబాబు. ఏపీలో కూటమి సర్కార్ పాలనపై పెనాల్టీ మైన్స్ తెరిచి మైనింగ్ చేస్తున్నారని ఆరోపించిన వైకాపా మాజీ మంత్రి. 100 మైన్స్ ఉంటే 30 మైన్స్ మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారో వేమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన అనిల్ కుమార్. రామచంద్రాపురంలో ఏపీయూడబ్ల్యూజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యవర్గ సమావేశం. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులుగా మండల నాగ వెంకట ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక. మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు విశాఖ సింహాచలం స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వాహక పట్టణాధికారి నక్కాన ఆనంద్ కుమార్ ధ్వజస్తంభం వద్ద ఆహ్వానం పలికి ఆలయ అర్చకులు, వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికి ముందుగా స్వామివారి కప్ప స్తంభం ఆలింగనం, తదుపరి స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. తొండంగి మండలం కోదాడలో దాడిశెట్టి రాజా పర్యటించి రైతుల పొలాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. తడిచిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతులను ఆదుకోకపోతే ఈ ప్రభుత్వం చీకటి ప్రభుత్వమే. తడిన ధాన్యాన్ని మద్దతు ధరతో వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 1800 నుండి 2000 మద్దతు ధర చెల్లించి ఆఖరి గింజ వరకు సేకరించారు. ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లో రైతులకు వైఎస్ జగన్ నష్టపరిహారం చెల్లించారు. కూటమి ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది. ఇవాళ 1250 చెల్లించి దళారులు రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కూటమి పాలన ఓ చీకటి. దేవాలయంకు వెళ్లాలన్నా భక్తులు భయపడుతున్నారు. సింహాచలం దుర్ఘటన తమకు సంబంధం లేదన్నట్లుగా ప్రభుత్వం తప్పించుకుంది. కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించే బాధ్యత సీఎం చంద్రబాబుకు ఉంది అని దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. అకాల వర్షాలకి నష్టపోయిన రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే రైతే మన రాష్ట్రానికి వెన్నుముక. ఈ రైతు నష్టపోతే అన్ని రంగాలు కూడా వెనకబడిపోతాయి. ఖచ్చితంగా ఈ రైతుల్ని ఆదుకోవాలి.
అదేవిధంగా ఖచ్చితంగా ధాన్యం కూడా తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొనాలి అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, జగన్ గారి ప్రభుత్వం వెలుగైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చీకటిలా కనిపిస్తుంది. దానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్పగలుగుతాను. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి మద్దతు ధరతో 1800 నుంచి 2000 కొనే పరిస్థితిలో ధాన్యం గత ప్రభుత్వంలో ఉంటే ఈరోజు 1250 రూపాయలకి కొనని పరిస్థితి ఉంది. 1250 రూపాయలకు కూడా కొనని పరిస్థితి ఉంది దళారులు. ఎందుకంటే గతంలో ప్రభుత్వం పూర్తిగా ఆఖరి గింజ వరకు సేకరించేది. జగన్ గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తూతు మంత్రంగా సేకరించి రైతుల్ని గాలికి వదిలేసిన పరిస్థితి. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో అకాల వర్షాలకి నష్టపోయిన రైతాంగాన్ని ముఖ్యమంత్రి గారు ఆదుకోవాలి. లేదంటే మీది చీకటి ప్రభుత్వం కిందే లెక్కేయవలసి వస్తుంది. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. గతంలో జగన్ గారి పరిపాలనలో తడిసి మొక్క మొలిచిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర కొనుక్కున్న పరిస్థితి ఉండేది ప్రతి గ్రామంలోని రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజు రైతులను గాలికి వదిలేశారు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. గ్రౌండ్ లోకి వచ్చి నష్టపోయిన రైతాంగాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని మీరు ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మరొక విషయం ఈ సందర్భం కాదు కానీ నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, దేవాలయాలకి భక్తులు దండం పెట్టుకోవడానికి వెళ్లడానికి భయపడే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. దయచేసి మిమ్మల్ని ఇంకొకసారి విన్నవించుకుంటున్నాను. మొన్న సింహాచలంలో జరిగిన దురదృష్టకర సంఘటనని, అది తప్పు అధికారులదో లేకపోతే భక్తులదో లేకపోతే ప్రజలదో, మీది కాదు అని చెప్పేసి మీరు పక్కకు తోసేసుకుంటున్నారు. సరే, తప్పు ఎవరిదైనా కనీసం పరామర్శించవలసిన బాధ్యత మన మీద ఉంది కదా ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా బాధితుల్ని పరామర్శించి బాధితుల్ని న్యాయం చేసి బాధ్యత మీ మీద ఉంది కదా. ఆ బాధ్యత కూడా మీరు విస్మరిస్తే ఎట్లాగని చెప్పేసి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను ముఖ్యమంత్రి గారు. ఇదే అడుగుతున్నాను నేను. చీకటి రాజ్యం లేకపోతే జగన్ గారి పరిపాలనలో ఉదయం అని చెప్పేసి నేను బేరీజు వేసి చెప్తున్నాను. ఎంత తేడా ఒకసారి మీరు గమనించుకోవాలి. ప్రజల కష్టాల్లో ఉంటే ఒక ముఖ్యమంత్రికి మనసు ఉండాలి. మంచి మనసున్న ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ప్రజల కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటాడు. ఆ మనసు జగన్ గారికి భగవంతుడు ఇచ్చాడు కాబట్టే ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు రైతాంగాన్ని ఏ సీజన్ లో అకాల వర్షం వచ్చి నష్టం వస్తే ఆ సీజన్ లోనే ఆదుకోవడం, ఆ సీజన్ లోనే నష్టపరిహారం ప్రకటించే పరిస్థితి జగన్ గారి ప్రభుత్వం ఉంటే, రైతుల్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం కింద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర రైతాంగాన్ని అందరినీ అకాల వర్షాన్ని బారిన పడ్డ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా ఇటీవల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి కారణం అక్రమ మైనింగ్. జిల్లాలో భారీగా సాగుతున్న అక్రమ రాయితీ లేని మైనింగ్ కార్యకలాపాలపై అధికారులు కేసులు నమోదు చేయడం వల్ల స్థానిక రాజకీయాల్లో కలకలం రేగింది. ఈ వ్యవహారంపై వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ కేసుల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అకారణంగా కేసులు నమోదు చేశారంటూ ఆయన ఆరోపించారు. రాజకీయ కక్షలతోనే ఈ కేసులు నమోదయ్యాయని, ఇది వైసీపీ నేతలను బద్నాం చేయాలన్న కుట్రలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఎంపీ వేమిరెడ్డి సమాధానం చెప్పాలి అనిల్ కుమార్ డిమాండ్. ఈ మైనింగ్ వివాదంపై అనిల్ కుమార్ యాదవ్ తిరుగుబాటు. నెల్లూరు జిల్లాలో అసలైన మైనింగ్ ఎలా జరుగుతుందో, ఎవరు దానికి పాల్పడుతున్నారో అందరికీ తెలుసునని అన్నారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సబబు కాదని స్పష్టం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ విషయంపై మౌనం వహించడం దమనార్హమని అన్నారు. ఆయన సమాధానం చెప్పకుండా తప్పించుకోలేరని హెచ్చరించారు. తమపై బురద చల్లే ప్రయత్నాలు సాగుతున్నాయి, కానీ నిజాన్ని దాచలేరు. మేము ఎటువంటి అక్రమ మైనింగ్ చేయలేదు, దేవుడు చూసుకుంటాడు అని అనిల్ పేర్కొన్నారు. మేము ఇబ్బంది పడుతున్నాం అని రకరకాలు అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు, ఈ కొంతమంది మైనోళ్ళు నాకు చెప్పిన మాటలబ్బా,
నాకు తెలుసు మైనింగ్ కష్టాలు, నాకు తెలుసు మైనింగ్ ఇబ్బందులు ఏంటో, నాకు అసలు సంబంధమే లేదు దీంట్లో. ఈ రకరకాల పేపర్లో వస్తున్న వార్తలకి ఎలా వస్తున్నాయో నాకు తెలీదు. కొంతమంది నా ప్రత్యర్థులు రాయిస్తున్నట్టున్నారు నా మీద వరవలేక. ఇప్పుడే నేను మంత్రి గారికి ఫోన్ చేసి చెప్తాను మీ ఓపెన్ చేయమని చెప్పి. కాబట్టి మీకు ఎటువంటి ఇది లేదు, కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి, మిమ్మల్ని అండగా ఉంటాను అని చెప్పాడు ఆయన ఎంపీ గారు. ప్రజాప్రతినిధి గెలిచిన ఎంపీ గారు ఇది చెప్పారన్నది నేను విన్నా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సరే కలిశారు, ఆయన చెప్పారు, పాపం వీళ్ళందరూ కూడా మంత్రి గారిని కలిశారు. ఓపెన్ అయిందో లేదో నాకు తెలియదు. నెల్లూరు అందరూ మళ్ళీ ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారో నాకు తెలియదు. ఇక్కడి నుంచి డీడీ ఆఫీస్ కూడా వెళ్ళారు. ఇదంతా అయిన తర్వాత కంపెనీది లక్ష్మీ క్వార్ట్జ్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 22వ తారీఖున ఈ కంపెనీ పెట్టారు. నాకు వ్యాపారం అంటే దీని మీద నాకు సంబంధం లేదు, నాకు మక్కువ లేదు, అసలు ఇదంటే నాకు తెలియదు, మీరు ధైర్యంగా పోండి ఓపెన్ చేసుకోమని చెప్పిన పెద్ద ఆయన ఆ కంపెనీలో ఒక డైరెక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మీరు చూడండి సార్, కొంచెం పైకెత్తమ్మా పేరు, మేబీ రాదేమో, కింద పైకి జూమ్, కింద ఇంకా పైకి రాని. సర్లే అది కూడా చూసుకోండి కింద. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పిన వ్యక్తి, నాకు ఎలా ఉంటే తెలియని వ్యక్తి, ఆయన ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీలో ఆయన డైరెక్టరు. ఇక్కడితో ఆగింది అనుకోవట్లా. దాదాపు గతంలో 20 నుంచి 25 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. 25 నుంచి 25 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. ఈ రోజు ఎందుకు ఒక ఎక్స్పోర్టర్ లేడు? ఒకే ఒక ఎక్స్పోర్టర్ ఉన్నాడు. ఎవరు ఆ ఎక్స్పోర్టర్? లక్ష్మీ క్వార్ట్జ్ ప్రైవేట్ లిమిటెడ్. అలా పైకి వెళ్ళు, పైకి పైకి పైకి, ఇంకా కిందకి 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 కిందకి. మీరు చూడండి అబ్బా, ఒకే ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసింది, లక్ష్మీ క్వార్ట్జ్ ప్రైవేట్ లిమిటెడ్. దీని తర్వాత ఏమనుకున్నారో ఏమో, ఒరే డైరెక్ట్ గా పేర్లు పెడితే ఇబ్బంది పడతారు అనుకున్నారేమో, ఇంకొక సిస్టర్ కంపెనీని ఓపెన్ చేశారు, ఫినీ. పైకి ఫినీ లిమిటెడ్ అని ఒకటి ఓపెన్ చేశారు, ఫినీ క్వార్ట్జ్ పైకి. ఈ ఫినీ క్వార్ట్జ్ లో విజయ్ కుమార్ రెడ్డి, ఈయన ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు, పత్రికా విలేకరు అందరికీ తెలుసు ఆయన ఎవరింట్లో ఉంటాడో ఎప్పుడు ఉంటాడో అని. విజయ్ కుమార్ రెడ్డి ఎవరింట్లో ఉంటాడో, ఎవరి దగ్గర ఉంటాడో, ఎవరికి చాలా ముఖ్యస్తుడో నేను చెప్పాల్సిన అవసరం లేదన్నా, మీ అందరూ ఎంక్వైరీ చేసుకోవచ్చు. మన్నెమాల విజయ్ కుమార్ రెడ్డి ఎవరు అనేది. అలాగే పైకి వెళ్ళి కిందకి కింద కింద కిందకి తీరా చూస్తే మళ్ళీ ఎవరు ఎక్స్పోర్ట్ చేశారు అంటే ఒకే ఒకరు ఎక్స్పోర్ట్ చేశారు, అది ఫినీ క్వార్ట్జ్. అంటే గత 4 నెలలుగా చేసింది ఎవరు అంటే లక్ష్మీ క్వార్ట్జ్, ఫినీ క్వార్ట్జ్. వీళ్ళ తప్ప ఎందుకు ఇంకొక ఎక్స్పోర్టర్ చేయలేకపోయాడు? ఎందుకు మైన్స్ ఓపెన్ కావట్లేదు? ఇది నేను కాదు, ఏ మైన్ ఓనర్ని అడిగినా చెప్తాడు. నాకు తప్ప, మాకు తప్ప మీరు ఎవరికి ఎక్స్పోర్ట్ చేసేదానికి లేదు. ఎవరు చేసినా మా కంపెనీ ద్వారానే చెయ్యాలి, లేకపోతే మీ మైన్స్ ఓపెన్ చేయము అనే ఒక హుకుం జారీ చేయబట్టి వాళ్ళకి సరెండర్ అయిన వాళ్ళు ఇచ్చిన మెటీరియలే వీళ్ళ ద్వారా పోయింది. వాళ్ళకి సరెండర్ కాని వాళ్ళు మైన్స్ ని ఓపెన్ చేయలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సర్వసభ్యపు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించగా ప్రింట్ మీడియా తరపున మండల నాగ వెంకట ప్రసాద్ జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా తరపున జిల్లా అధ్యక్షులుగా కొర్లపాటి ప్రదీప్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రింట్ మీడియా నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా బోడపాటి వరప్రసాద్, కోసూరి అప్పారావు, లంకలపల్లి
పనికుమార్, ప్రధాన కార్యదర్శిగా కాటే భీమశంకరం, కోశాధికారిగా ఎంవి అబ్బాస్, సంయుక్త కార్యదర్శులుగా ఎంవి దుర్గాప్రసాద్, ఏడిద దొరబాబు, డి రాఘవేంద్ర నాయుడు, ముదునూరి శ్రీనివాసరాజు, కార్యనిర్వాహక కార్యదర్శిగా పెరవలి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా కొండేటి గంగాధర్, ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు, నామాడి శివాజీ, డేగల బాబీ, ఆకుల సత్యనారాయణ, కెవి సత్యనారాయణ, పిఎస్ నాయుడు, కోళ్ల దుర్గాప్రసాద్, సిహెచ్ మధుకుమార్, చెల్లె లక్ష్మీనారాయణ, కె వీరభద్రరావు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి. ముఖ్యంగా జిల్లా అధ్యక్ష పదవి కొరకు అమలాపురంకు చెందిన ఎంఎన్వి ప్రసాద్, సుంకర ప్రసాద్లు పోటీ పడ్డారు. రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు మరియు స్వాతి ప్రసాద్లు ఇద్దరిని సమన్వయపరిచి ఎంఎన్వి ప్రసాద్ను జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సమావేశానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఐజేయు రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్, ఐజేయు సభ్యులు మరియు ఎన్నికల అధికారి హుసేన్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి మండేల శ్రీరామ్మూర్తి, పమ్మి నరేష్, ముదునూరి ప్రసాద్ రాజు, అతిలి చిరంజీవి, వెలగన బాలకృష్ణ, సుంకర బాలాజీ, తక్కెల అర్జున్, ఆకుల లోపరాజు, పువ్వల నవీన, కాళ్లకూరి వీర వెంకట సత్యనారాయణ, రవి, చిట్టూరి నాగరాజు, కుడిపూడి నరేష్, దిడ్ల మోహన్ రావు, పాసం చింతారావు యాదవ్ 7 నియోజకవర్గాల నుండి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త కార్యవర్గ నియామకాన్ని సమర్థించి నూతన అధ్యక్షులు బాబీకి కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సర్క్యులేషన్ టార్గెట్లు ఇవన్నీ మీట్ కాలేక మనమే మానేస్తాను. ఒకప్పుడు జర్నలిస్టుగా ఉండి ఇప్పుడు ఏదో యూట్యూబ్ లాంటివి పెట్టుకుంటే కనుక దయచేసి వాళ్ళని జర్నలిస్టులుగా గుర్తించమని చెప్తున్నాం. వాళ్ళకి ఏదైనా ఒక మెకానిజం పెట్టమంటున్నాం, వాళ్ళని అందులో దోర్చమంటున్నాం. ఫ్రెష్గా ఇవాళ కొత్తగా వచ్చి మాది యూట్యూబ్ అంటున్న వాళ్ళకి దానికి ఏదంటే వస్తుల అభిప్రాయాలను వ్యక్తం చేసేది మీడియా, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేసేది సోషల్ మీడియా. ఇది ఒక సాంకేతికమైనటువంటి ఒక టెక్నాలజికల్ ప్లాట్ఫామ్. దాన్ని మీడియాగా గుర్తించాల్సినటువంటి అవసరం లేదు. దానికి ఏమి గేట్ లేదు, ఎంట్రీ గేట్ లేదు, ఎగ్జిట్ గేట్ లేదు. ఒక్క వ్యక్తే చేస్తున్నాడు, అతని వ్యక్తిగత అభిప్రాయాలని. దాన్ని సామాజికమైన మీడియా కింద ఎలా గుర్తిస్తామని ఒక ప్రశ్న వేశారు. దానికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. వకీలు జర్నలిస్టుల స్థితిగతులు, పెట్టుబడులు, కేంద్రీకరణ గురించి, ఎడిటోరియల్ ఫ్రీడమ్ గురించి, జర్నలిస్టుల భద్రత గురించి, వీళ్ళ వేతనాల గురించి, రిటైర్ అయిపోతే పెన్షన్ గురించి, వీటన్నిటి గురించి అధ్యయనం చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మీడియా కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసి మేధావులందరినీ అందులో పెట్టి ప్రభుత్వం నుంచి అన్ని పార్టీల నుంచి ప్రతినిధులను పెట్టి దీని మీద ఏదైనా ఒక నిర్వచనాలు ఇస్తే దాంట్లోకి జర్నలిస్టులు అందరూ ఫిట్ అవుతారు. కాబట్టి దీన్ని చేయమని చెప్పి మన యూనియన్ అడుగుతూ ఉంది. అంచేది ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ గుర్తుంచుకోండి, మీడియా కమిషన్ ఏర్పాటు చేస్తే ఒకప్పుడు 1950లో వేశారు మీడియా కమిషన్, తర్వాత 78లో రెండోసారి వేశారు. కానీ 78 తర్వాత మీడియా రంగంలో వచ్చినటువంటి మార్పులు ఎన్ని వచ్చినాయో, ఎన్ని రకాలుగా ఇది విస్తరించిందో, ఇప్పుడు దీన్ని అధ్యయనం చేయడానికి మీడియా కమిషన్ వేయాలని మనం కోరుతున్నాం. అంచేది యూనియన్ ఎందుకు పనిచేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి. మన వృత్తి ఏంటి, మన గుర్తింపు ఏంటి, మన వేతనాలు ఏంటి, మన యాజమాన్యం గుర్తింపు ఏంటి, ఇటువంటి వాటిలన్నింటినీ కూడా ఒక ఫిక్స్ చేసి ఒక ఫ్రేమ్లో తీసుకురావడం కోసం యూనియన్ ప్రయత్నం చేస్తుంది. అందుకు మన యూనియన్ అవసరం, దాన్ని గుర్తుంచుకోండి. మన భద్రత కోసం కూడా గుర్తుంచుకోండి, ఛత్తీస్గఢ్లోను మహారాష్ట్రలోను 2 చట్టాలు చేశారు త్రిమూర్తులుగా. ఛత్తీస్గఢ్లో చేసినటువంటి చట్టం చేసే దశలో ఇద్దరు సీనియర్లు అధ్యక్షుడి కోసం పోటీ పడ్డారు. ఇద్దరు మన ముఖ్యులే, ఇద్దరు యూనియనిస్టులే. ఇద్దరు చాలా కాలేజ్ పనిచేస్తున్నారు, ఎవరి పరిధిలో వాళ్ళు యూనియన్ పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా చెయ్యాలి. జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక ప్రధాన పదవి ఇవ్వడం అనేది అనివార్యం, అవసరం, అనివార్యం కానీ అవసరం. ఎందుకంటే జిల్లా ఎస్పీ, కలెక్టర్ వాళ్ళందరూ ఆడ ఉంటారు. ఒకరు ఇద్దరు కమిటీలో ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటే, సీనియర్ నాయకులు ఉంటే ఒక్కన నలుగురు బోర్డేసుకొని పోవడం, కలెక్టర్ ఎస్పీతో మాట్లాడటం, ఇతర చాలా అవసరాలు ఉంటాయి. ఎక్కడైనా ఒక హౌస్ సైడ్ సమస్య ఉంది, జాయింట్ కలెక్టర్తో మాట్లాడారు, డిఆర్ఓతో మాట్లాడి ఒక పదవి ఇవ్వాలనుకున్నారు. అమరాపతిలో ఇప్పుడు ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేసిన, మన సభ్యత్వం బాధ్యతలు చూసిన శంకర్ ప్రసాద్ ఉన్నాడు. సరే, అక్కడే సీనియరు మన ఎంఎన్వి ప్రసాద్ కూడా ఇక్కడే ఉన్నాడు. నేను చాలా సందర్భాల్లో
యూనియన్ కోసం ఇన్ని అవకాశాలు వచ్చినా మీరు చెప్తే నేను అక్కడ పోటీ పడకుండా ఆగాను. నేను పెద్దవాడిని అని ఈ తరంలో నేను బాగా యూనియన్ కోసం కృషి చేస్తానని ఎన్ననివి నేను కార్యదర్శిగా ఇంతకాలం ఉన్నాను. అవకాశం ఇస్తే నేను ప్రెసిడెంట్గా చేసి నేను కూడా ఇద్దరు రాష్ట్రంలో ఏమైనా అవకాశాలు ఇస్తామంటే దానికి కూడా కాకుండా కోనసీమ జిల్లాని ఈ యూనియన్ని పరిష్టవంతం చేయడానికి మా ఇద్దరిది ఒకటే మాట, అంటే విడివిడిగా ఇద్దరు ఒకే రకమైన ధీమాతో ఇద్దరు ముందుకు వచ్చారు. మాకేం చేయాలో అర్థం కాల. ఎన్నికలు పెట్టడం పెద్ద సమస్య కాదు. చాలా కాలం తర్వాత అసలు మీరు ఇప్పుడు రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. రాష్ట్రం అంటే ఇతర జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈ 3 జిల్లాలు ఇంత పెద్ద జిల్లా, శ్రీరామూర్తి, స్వాతి ప్రసాద్ లాంటి సీనియర్లు ఉన్నారు. ఏపీడబ్ల్యూజేకి ఐజేవి కార్యదర్శి సమీపంలోనే ఉన్నాడు. సోమశేశ్వర ఐవి సుబ్బారావు రాష్ట్రం అంతా పిచ్చి కుక్కలాగా తిరుగుతూ ఉన్నాడు. అన్ని జిల్లాలు ప్రధానమైన జిల్లాలకు మేము రాలేకపోయాం. మాకు ఎక్కడ లేకపోయి నేను రాజమండ్రిలో ఒక మీటింగ్ పెట్టినాను. ఒకడు అతనికి యూనియన్ తిరుపతిలో బ్లాక్ మెయిలింగ్ లిస్టులో కేసు ఉంది, అరెస్ట్ అయినట్టు. అతను ఒక యూనియన్ పెట్టి నేను పోయి రాజమండ్రిలో మీటింగ్ పెట్టొచ్చాను. ఇక రెండో వాళ్ళు కూడా కొంతమంది తిరుగుతున్న దశలో మనకి ఏడ దీన్ని పునర్నిర్మాణం అవసరమని మేము చాలా బాధపడుతున్నాం, మొదలుపడుతున్నాం. మీకు తెలీదు, మొన్న రాష్ట్ర అధ్యక్షుడు కౌన్సిల్ ఎన్నికల్లో మీకు సభ్యత్వం లేకపోతే మా రాష్ట్రం అంతా మేము ముఖ్య నాయకులందరూ వెలువెల్లాడాం. ఎక్కడ అనౌన్స్ చేయాలో అర్థం కాల. మనకి 28 కమిటీలు ఉన్నాయి. అమరావతి, విజయవాడ, అర్బన్ 26 జిల్లాలతో 28 కమిటీలు ఉంటే 23 రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఎన్నికలకు సిద్ధమైతే అందులో ఉమ్మడి గోదావరి జిల్లా లేదు, రాజమండ్రి లేదు, కాకినాడ లేదు, కోనసీమ లేదు. ఎంత బాధ వేసి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత స్వాతి ప్రసాద్, శ్రీరామూర్తి మీద మేము అలగటం, వాళ్ళు మా మీద అలగటం. ఆ ఇద్దరు ప్రసాదులే మాకు. ఎవరు ఇద్దరు ప్రసాదుల మీద కూడా నాకు ఒక దశలో చాలా బాధ వేసింది. చాలా బాధ వేసి అసలు కోనసీమ దాటే నేను సోమసుందర్ లాంటి వాళ్ళు వెళ్ళి కొన్నాళ్ళు అమలాపురంలో, కొన్నాళ్ళు అట్లా తిన్న రాజమండ్రిలో కూర్చొని ఏపీ జెండా పట్టుకొని తిరిగితే ఎవరు ఒకరు దొరుకుతారేమో అన్నంత బాధ వేసింది. ఇద్దరు వచ్చారు, ముందు చేశారు. ఈరోజు అమలాపురంలో ప్రధాన పదవి అనేది అనివార్యం, అవసరం. అందుకే ఇద్దరిని ఐక్యందమన్నాం. వాళ్ళిద్దరిలో నిజాయితీ కనపడింది మాకు. యూనియన్కి మేము పనిచేస్తాం. మేము ఒకటే చెప్పాం, వెనకట్లాగా రేపు రాష్ట్ర కమిటీ ఊరుకోదు, నేనైతే ఊరుకోను. రేపు ఒంగోలు మహాసభలో వచ్చే కొత్త కమిటీ కూడా అదే మాటలో ఉండేది వస్తాం. ఏ జిల్లా కమిటీ అయితే సక్రమంగా పనిచేయలేదో, ఏ జిల్లా కమిటీ అయితే కార్యవర్గ సమావేశాలు పెట్టదో, ఏ జిల్లా కమిటీ అయితే స్పందించదో ఆ జిల్లా కమిటీని మా సర్వహక్కులో ఉపయోగించి రాష్ట్ర కార్యవర్గంలో తీర్మానించి రద్దయినా చేస్తానని మేము ఊరుకోమని కూడా చెప్పాం. డీసీసీ బ్యాంకు పాలకవర్గం చైర్మన్ గా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి మరెడ్డి శ్రీనివాసరావు నియమితులవుతున్నారు. అనే ప్రచారంతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరెడ్డి శ్రీనివాసరావును కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒక బెనిఫిషరీకి 8 లక్షల రూపాయలు చెక్ అందజేయడం జరుగుతుంది. యోగాలో ప్రపంచ రికార్డు సాధనలో భాగస్వాములైన పిఠాపురం విద్యార్థులు యోగా గురువును ఎమ్మెల్సీ కొనిదెల నాగేంద్రబాబు అభినందించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 21,800 108 సూర్య నమస్కారాలను 108 నిమిషాల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇందులో పిఠాపురం పట్టణానికి చెందిన యోగా గురువు వనం సత్యప్రియ ఆధ్వర్యంలో 10 మంది విద్యార్థులు పాలుపంచుకున్నారు. వీరికి ప్రపంచ రికార్డులో భాగస్వాములైనందుకు గాను ఇచ్చిన సర్టిఫికేట్లు, మెడల్స్ ను ఎమ్మెల్సీ కొనిదెల నాగేంద్రబాబు విద్యార్థులను అందజేశారు. పలు జాతీయ, రాష్ట్ర పోటీల్లో విద్యార్థులు విజేతలుగా నిలిచేందుకు కృషి చేస్తున్న యోగా గురువు సత్యప్రియను ఎమ్మెల్సీ కొనిదెల నాగేంద్రబాబు అభినందించారు. అదేవిధంగా ప్రపంచ రికార్డు సాధించిన యోగా గురువు వనం సత్యప్రియను విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసు అభినందించారు. ఓకే సార్.
దాంట్లో కూడా మనం డబ్బులు కలిపి 10 మందికి పార్టిసిపేషన్ చేసాం. మహాసూర్యవందనం అరకులో జరిగినటువంటి 22,000 మంది 20,000 మంది పిల్లలతో 22,000 మంది ఏమో యోగా సాధకులతో యోగా టీచర్లతో కలిపి ఈ సూర్యవందనం జరిగిందండి. ఇది వరల్డ్ రికార్డ్గా మన అరకులో కలెక్టర్ గారు దీన్ని నిర్వహించారు. అలాగే పతంజలి శ్రీనివాస్ గారు కూడా దీన్ని గత 6 నెలలుగా దీని మీద కష్టం పెట్టి వీళ్ళందరికీ తీసుకురావడం జరిగిందండి. జీవో నెంబర్ 3 విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి జేసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2020లో జగన్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా జీవో నెంబర్ 3 రద్దు అయింది. జీవో నెంబర్ 3 కోసం మాట్లాడే నైతికకు వైసీపీ నాయకులకు లేదని పేర్కొన్నారు. గిరిజనులను లబ్ధి చేకూర్చే జీవో నెంబర్ 3ని రద్దు చేస్తుంటే వైసీపీ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. జీవో నెంబర్ 275 జీవో నెంబర్ 3 తీసుకువచ్చి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. జీవో నెంబర్ 3పై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ఎందుకు మాట్లాడటం లేదు? ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే పదవులకు రాజీనామా చేసి పోరాటం చేయాలని హితవు పలికారు. జీవో నెంబర్ 3 తీసుకొచ్చినప్పుడు గానీ నాకు వైసీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. నాకే కాదు, గిరిజన ప్రజానీకానికి అందరికీ సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన జీవో కాబట్టి మీరు పట్టించుకోలేదా? లేకపోతే గిరిజన ప్రాంతానికి ఇక్కడ న్యాయం జరుగుతుందన్న భయంతో మీరు పట్టించుకోలేదా? ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా తీసుకొచ్చిన జీవోలు ఉంటే ఆ జీవోలకి మనం సమర్థించేటువంటి కార్యక్రమం చేయాలి. మీరు పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి మా మీద గుర్తు చెల్లేటువంటి కార్యక్రమం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమందరం చూస్తే తెలుగుదేశం పార్టీ వల్ల ప్రజలకు న్యాయం జరగకూడదనే ఉద్దేశంతో జీవో నెంబర్ 3ని పట్టించుకోలేదు అనిపిస్తుంది నాకైతే. నిజంగానే పట్టించుకునేలాగుంటే ట్రైబల్ అడ్వైజరీ కమిటీస్ ఉన్నాయి, ఇచ్చిన నివేదికలు ఉన్నాయి, దాన్నైనా ముందు తీసుకెళ్లాలి కదా. లేకపోతే ఎస్టీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ నివేదిక ఇచ్చింది. గతంలో మీ ఎస్టీ కమిషన్ చైర్మన్ లో ఉన్నారు కదా, ఆ ఇచ్చినటువంటి నివేదికను ముందుకు తీసుకెళ్లాలి కదా. ఎక్కడ కూడా ముందు పట్టించుకుపోని జీవో నెంబర్ 3 కాదు, ఏదో ఒక చట్టం తీసుకొచ్చి గిరిజనులు ఆదుకునేటువంటి కార్యక్రమం చేయాలి కదా లాస్ట్ 5 సంవత్సరాల్లో. అది చేయకుండా ఈ రోజు ఏదో విధంగా మనం మంచి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే మంత్రి గారి మీద కానీ లేకపోతే అదే విధంగా లోకేష్ బాబు గారి మీద కానీ ప్రభుత్వం మీద కానీ బుద్ధ చెల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం. నా రిక్వెస్ట్ ఒకటేనండి, గిరిజన ప్రజలకు కానీ అదే విధంగా గిరిజన సంఘాలకు కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని కట్టుబడి ఉంటుంది. మేము గతంలో ఈ రోజే కాదు, గతం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మాకు ఫీడ్బ్యాక్ కూడా అడగడం జరిగింది. ఏ విధంగా మనం చేస్తే బాగుంటుందని చెప్పి మాకు సలహాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఏదైతే మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలైతే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గిరిజన సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకునేటువంటి కార్యక్రమం చేసి ఏదో విధంగా అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. మరోసారి చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా మా మంత్రి గారు కానీ పూర్తి స్థాయిలో గిరిజన పక్షపాతిగా ఉండి గిరిజన ప్రాంతం అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నాం. ఈ రోజు ఎవరు ఎన్ని చెప్పినా సరే దాన్ని ఎవరు కూడా నమ్మొద్దని కూడా చెప్తున్నాం. ప్రజలందరూ కూడా ఒకటే అడుగుతున్నాను, ప్రజలకు కానీ లేకపోతే గిరిజన సంఘాలకు కానీ నేను ఒకటే వినవించుకుంటున్నాను. నిజంగానే వైసీపీ నాయకులకి నిజాయితీ ఉంటే మనందరం వెళ్దాం. మీరు కూడా అడగండి వాళ్ళని, మీ పదవులు రాజీనామా చేసి రండి. మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని వాళ్ళు ఈ రోజు గిరిజన ప్రాంతానికి గిరిజన ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళ వైపు నిల్చునేలాగా ప్రజలకు రాజీనామా చేసినండి పదవులన్నిటికీ. కానీ మీ ఎమ్మెల్యే పదవులకి, ఎంపీ పదవులకి మీరు ఎలాగా అసెంబ్లీకి వెళ్ళి మన గురించి మాట్లాడలేరు. మాట్లాడినప్పుడు మీ స్వలాభాల కోసం పదవులు ఎందుకు? ప్రజల కోసం రాజీనామా చేయండి, ఉద్యమంలోకి రండి. వచ్చి ప్రజల కోసం పోరాడితే నిజంగానే మీ నిజాయితీ, మీ యొక్క దాని నిబద్ధత చాటుకున్నట్టు ఉంటుంది. నా రిక్వెస్ట్ ఇది, గిరిజన ప్రజలకు అందరూ కూడా ఒకటి చేస్తాం. వాళ్ళు రారు, వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు నమ్మి మళ్ళీ మోసపోవద్దు. గత 5 సంవత్సరాలు మనం మోసపోయాం. గత 5 సంవత్సరాలు సంక్షేమం అట్టడికి వెళ్ళిపోయింది, అభివృద్ధి అట్టడికి వెళ్ళిపోయింది, మన ప్రాంతం అంతా కూడా వెనక్కి పడిపోయింది. ఇప్పుడైనా మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను,
వాళ్ళని మాటలు నమ్మి మళ్ళీ మోసపోవద్దని చెప్పి కూడా ఈరోజు చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్ గానే, ఇది మా డిమాండే కాదని. మరి మీ డిమాండ్ కానప్పుడు మీ రోడ్డు మీద ఏం పోరాటం చేస్తారు? మీ డిమాండే కాదు, అది మీ హామీ మీద మేము నెరవేర్చాలి. మా హామీ నెరవేర్చడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఒక విషయం చెప్పాలండి, గత 5 సంవత్సరాలతో జరిగినటువంటి కార్యక్రమాల వల్ల మన రాష్ట్రం ఎంత నష్టపోయిందో అన్ని వర్గాలకు తెలుసు, అన్ని వర్గాల ప్రజలకి. అది ఏ ఎంప్లాయీస్ అవని, లేకపోతే డైలీ వేజ్ వర్కర్స్ నుంచి, బిజినెస్ మ్యాన్స్ నుంచి అందరు కూడా దాన్ని నష్టపోవడం జరిగింది. ఒక్కొక్క వర్గాన్ని చక్కదిద్దుకుంటూ, ఒక్కొక్క సమస్యని చక్కదిద్దుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందు బాటలో నడిపించాలన్న కార్యక్రమంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకొస్తున్నాం. ఈ రోజు అన్ని విషయాల్లో కూడా ఆయన ఒక్కొక్క నిర్ణయం తీసుకొస్తాం. నేను అమరావతి, అంతకు ముందు మన ఏదైతే రైల్వే జోన్ అయితేనేమి, లేకపోతే స్టీల్ ప్లాంట్ ఇష్యూ అయితేనేమి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడం అయితేనేమి, అలా ప్రతి ఇష్యూని దానిలో క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేలాగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి జరిగేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అయినా సరే బుర్రజలేటువంటి కార్యక్రమం చేస్తే, నిబద్ధత నిజాయితీ పక్కన పెడితే మానవత్వం కూడా లేదు వైసీపీ నాయకులకి అనేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ అందరు కూడా ఒకటే అడుగుతున్నాం, మంచి కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కలిసి రండి, అందరం కలిసి ప్రజలకు మంచి చేద్దాం. ముఖ్యంగా వెనకబడినటువంటి గిరిజన ప్రాంతానికి మంచి చేయడానికి మీరు కూడా కలిసి రండి. తప్పితే కానీ ప్రజల్ని మభ్యపెట్టి దాంట్లో సుంకానందం పొందేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి కూడా మీ అందరిని కూడా హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండల ప్రధాన కేంద్రంలోని స్థానిక ఉన్నత పాఠశాలలో 2007-8లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నారు. ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ వారంతా బడి ప్రాంగణంలో అడుగు పెడుతూనే హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆనాటి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ కుమార్, విజయలక్ష్మి దంపతులకు మరియు ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించి పాదపూజ చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సూరారెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాసు, పూర్వ విద్యార్థులు సీతారామరాజు, శివశ్రీను, శ్రీనివాసు, వెంకటలక్ష్మి, చంద్ర, యామిని పాల్గొన్నారు. నేను కొట్టిన దెబ్బల కన్నా, నేను తిన్న దెబ్బల కన్నా ఈ రోజు నేను నలుగురు చెప్పదగ్గ తాగిన నిన్నాను. ఏ విషయంలో అన్నా సరే అది కేవలం నేను నేర్చుకున్నది కుమార్ మాస్టర్ గారి చూసి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఆవులు ఎక్కువ వచ్చేస్తుంది లోపలికి, రే దాన్ని బయట కొట్టు అని చెప్పేసి అనగానే ఆ చేతిలో కత్తి ఉంది. ఆ కత్తి తీసుకుని గవర్నమెంట్ జామీన్ మొక్క కడుపు నరికి ఆ కర్ర తీసుకుని కొట్టాను. రే నువ్వు ఏం చెప్పావు, నువ్వు ఏం చేసావు? ఆవులు కొట్టమన్నారు కదా సార్, మరి చెట్టు చేసావురా అంటే దీనికి చిన్న. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంకు విచ్చేసిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు. స్వామివారి దర్శనంకై విచ్చేసిన అచ్చెన్నాయుడు దంపతులకు పూర్ణకుంభం స్వాగతం పలికి అర్చకులు. యోగా వలన మానసిక ప్రశాంతత, వ్యక్తిత్వ వికాసం లభిస్తుందని వెల్లడించిన జనసేన ఎమ్మెల్సీ. యోగాలో ప్రపంచ రికార్డు సాధనలో భాగస్వాములైన పిఠాపురం విద్యార్థులను అభినందించిన నాగబాబు. ఏపీలో కూటమి సర్కార్ పాలనపై పెనాల్టీన మైన్స్ తెరిచి మైనింగ్ చేస్తున్నారని ఆరోపించిన వైకాపా మాజీ మంత్రి. 100 మైన్స్ ఉంటే 30 మైన్స్ మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారో వేమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన అనిల్ కుమార్. రామచంద్రాపురంలో ఏపీయూడబ్ల్యూజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యవర్గ సమావేశం. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులుగా మండల నాగ వెంకట ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.